నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా ప్రకటించిన మేనిఫెస్టోను కూటమి పార్టీ అయిన బీజేపీ తోసిపుచ్చి బాబు హామీలకు వాగ్దానాలకు తమకు ఎటువంటి సంబంధం లేదని, వాటికి తాము ఎటువంటి భరోసా ఇవ్వమని తేల్చి చెప్పడం జరిగిందని, దీంతో ఈ మోసాల చంద్రబాబు మేనిఫెస్టో ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోయిందని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల్లో ఓ నమ్మకం, ఓ భరోసా, ఓ విశ్వాసం, ఓ విశ్వసనీయత అని, చంద్రబాబు అంటే ఓ మోసం, ఓ బూటకం, వెన్నుపోటు అని అన్నారు. బుధవారం పట్టణంలోని 14 మరియు 15వ వార్డులో కౌన్సిలర్ ఆళ్లగడ్డ విమలమ్మ, వార్డు ఇన్ఛార్జి సోమశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ అనూష, వార్డు ఇన్ఛార్జి సాయిరాం రెడ్డి, లీగల్ సెల్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో ప్రజల వద్దకు వెళ్లి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే నంద్యాలలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సేవ కార్యక్రమాలను వివరిస్తూ ఎన్నికల కరపత్రాలను అందజేశారు. వార్డులో ప్రజలు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన 5 సంవత్సరాలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారని, అందుకే ప్రజల్లో జగనన్న అంటే ఓ విశ్వాసం, ఓ నమ్మకం, ఓ భరోసా, ధైర్యం ఉందన్నారు. చంద్రబాబు నాయుడును ఎవ్వరూ నమ్మే పరిస్థితులు లేరని, ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయారని విమర్శించారు. ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోలో చంద్రబాబుపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయిన బీజేపీ నేతలు నరేంద్ర మోడీ ఫోటోను మేనిఫెస్టోలో పెట్టొద్దని తేల్చి చెప్పారని, దీనిని బట్టి చూస్తే సాధ్యం కాని హామీలను చంద్రబాబు నాయుడు ప్రకటించారని అర్థమవుతుందని అన్నారు. మేనిఫెస్టోలో కూటమి పార్టీలైన అధినేతల 3 ఫోటోలను పెట్టుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడుకు లేదన్నారు. రాష్ట్ర ప్రజల్ని ఏ స్థాయిలో బాబు మరోసారి మోసం చేసేందుకు తెగబడ్డాడో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో బూటకపు హామీలను ప్రకటించిన చంద్రబాబు నాయుడుకు తగిన గుణపాఠం ప్రజలు తమ ఓటు ద్వారా తెలియజేయాలని పిలుపునిచ్చారు. మే నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సురేష్ పాల్, మోహన్, లింగప్రసాద్, శ్రీను, జమాల్, సంపత్, షాకిర్, రాజులక్ష్మి, లక్ష్మీదేవి, సలాం, శ్రీరాములు, ప్రవీణ్, యువరాజు మరియు మాజీ వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి కుమారుడు పోచ జనార్దన్ రెడ్డి, మాజీ ఏపీపీఎస్సీ మెంబర్ డాక్టర్ నోమన్, దేశం సుధాకర్ రెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, తాజాగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో అమలు గురించి తమకు ఎటువంటి సంబంధం లేదని, చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి మేనిఫెస్టోను విడుదల చేయనున్న సందర్భంలో ఆ మేనిఫెస్టోకు సంబంధించిన కరపత్రాలు ముట్టుకోకుండా బీజేపీ నేతలు తోసిపుచ్చిన విషయం బహిరంగ విషయం అన్నారు. వీటన్నింటినీ గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుపై విశ్వాసం, నమ్మకం పూర్తిగా సన్నగిలిందని తెలిపారు. సాధ్యం కాని హామీలతో వస్తున్న చంద్రబాబు నాయుడు మోసాలను పసిగట్టిన భారతీయ జనతా పార్టీ, టీడీపీపై వారికి ఉన్న స్పష్టమైన వైఖరిని వెల్లడించడం జరిగిందన్నారు. చంద్రబాబుపై విశ్వాసాన్ని కోల్పోయిన కూటమిలో ఉన్న బీజేపీ వ్యవహార శైలిని, వారి అంతరంగాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై పూర్తి నమ్మకంతో, భరోసాతో ధైర్యంగా 2019 ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మేనిఫెస్టోను 99% పూర్తి చేసి ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని చురగొన్నారన్నారు. అదే రీతిలో 2024 సంవత్సరంలో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను జగనన్న తూచ తప్పకుండా అమలు చేస్తారని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డిలను ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నూర్బాషా, కట్టెల రామసుబ్బయ్య, చిప్పగిరి ప్రసాద్, మల్లికార్జున, జిక్రియా, శంకర్ గౌడ్, జాకీర్, వలి, మౌలాలి, రామాంజనేయులు, శ్రీను, శంకర్, ఎల్లప్ప, పుల్లయ్య, మౌలాలి, ఫాతిమా, పుష్పమ్మ, నాగభూషణ్ రెడ్డి, శ్రీను, మజీద్, ఇమాం, మాబాషా, తారాజుల్లా మరియు మాజీ వాలంటీర్లు పాల్గొన్నారు.
మీ అందరినీ కూడా ఇక్కడికి ఈరోజు మేమందరం కూడా రావడానికి ముఖ్య కారణం వచ్చేసి 2024వ స్వాతంత్రిక ఎన్నికల సందర్భంగా మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో మీరందరినీ కూడా మరొకసారి కలిసి మీ ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ గుర్తైనటువంటి ఫ్యాన్ కు ఖచ్చితంగా అందరూ ఓటేసి మన వార్డు భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన 14వ వార్డులో అభివృద్ధి అనేది మన కళ్ళ ముందుంది. ఇక్కడ సుదులపేట తీసుకుంటే ఇంతకు ముందు రాత్రిలో మేలుకొని నీళ్లు రాని పరిస్థితి. కానీ ఈరోజు ఏ క్షణం అడిగితే ఆ క్షణం ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గారి ఆశయ సాధన మేరకు ఈ వార్డు పర్యటనలో వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్యలున్నా సరే, ఎక్కడైనా సరే కరెంటు పనులు కొత్తవి, ఎక్కడైనా సరే లైట్లు కొత్తవి, ఎక్కడైనా సరే రోడ్లు కొత్తవి, ఎక్కడైనా సరే నీటి సౌకర్యం ఏ ఇంటికి కూడా రాలేదంటే రాత్రి 12 గంటలైనా సరే 1 గంటకైనా సరే మీ ఇంటి ముంగిట కూర్చేసుకొని ఇక్కడనే కూర్చొని మీకు నీళ్లు తెప్పించిన సందర్భం ఉంది. అవునా కాదా? ఈరోజు 15వ వార్డుకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా మరొక మారు మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి ఈ వార్డుకి రావడం జరిగింది. మరి 2019లో మీ యొక్క బిడ్డగా, మీ అన్నలాగా, మీ తమ్ముడిలాగా నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి ఒక అవకాశం కల్పించడమే కాకుండా ఎంపీ గారికి కూడా ఒక అవకాశం కల్పించారు. అసెంబ్లీ అభ్యర్థిగా మన జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రావడం జరుగుతుంది. ఈరోజు మన వార్డులోకి రావడం చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు గతంలోన మా వార్డు అభివృద్ధికి కొంచెం దూరంగా ఉండేది. మీ ఆధ్వర్యంలో మేము వచ్చిన తర్వాత వార్డులో ప్రతి సందులో కూడా ఏదో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా టైం ఎక్కువైంది కాబట్టి మరొకసారి ఫ్యాన్ గుర్తుకు ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీ గారికి ఓటు వేయవలసిందిగా విన్నపం. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల సంక్షేమమే జగనన్న ధ్యేయంగా లక్ష్యంగా గత 5 సంవత్సరాల కాలంలో పారదర్శక పరిపాలనను అందించారని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సత్యమణి నాగిని రవిసింగారెడ్డి మరియు సోదరి శిల్పారెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ 12వ వార్డు పరిధిలోని వైఎస్ఆర్సీపీ నాయకులు వార్డు ఇన్ఛార్జి కైప గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అనేక పథకాలతో అక్కా చెల్లెమ్మలకు అండగా నిలిచిన మనందరి ప్రభుత్వం మరోసారి అధికారం చేపట్టాలని కోరుతూ ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తెలిపే ప్రచార కరపత్రాలను వారు అందజేశారు. మే నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డిలకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి రాష్ట్రంలో సంక్షేమ బావుటాను ఎగరవేద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మరియు శిల్పారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 129 హామీలు దాదాపుగా 99% అమలు చేశారని తెలిపారు. నేరుగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేశారని పేర్కొన్నారు. దేశ సామాజిక న్యాయ చరిత్రలో మొట్టమొదటిసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లను ఇచ్చారని, ఇలా చేసిన తొలి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అని గర్వంగా చెబుతున్నామన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మహిళలను మహారాణులుగా చేస్తారని, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా రాజకీయంగా, ఆర్థికంగా మహిళల సాధికారతకు విప్లవాత్మక చర్యలను చేపట్టారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తారన్నారు. ప్రతి సంక్షేమ పథకం నేరుగా అక్కా చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని తెలిపారు. ఇలా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన జగనన్న మరోమారు రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజల ప్రేమ, అభిమానాలను చూరగొన్నారన్నారు. మే నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయించి విజయాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, సుబ్బరామయ్య, ఆంధ్ర మెడికల్ రమేష్, కాజా సురేష్, నంది ప్రింటర్స్ నాగేశ్వరరావు, అహ్మద్ హుస్సేన్, శ్రీదేవి, కృష్ణారెడ్డి, సుధా, మోహన్ రెడ్డి, సహదేవుడు, అక్బర్, రవి, ఆచారి, ప్రతాప్ రెడ్డి, హజిల్, ముస్తఫా, వార్డు వైసీపీ నాయకులు, మాజీ వాలంటీర్లు పాల్గొన్నారు.
24వ వార్డు సాయిబాబా నగర్ నుండి టీడీపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు భారతిరెడ్డి మరియు 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆ వార్డు ఇన్ఛార్జి షేక్ రహమతుల్లా ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడం జరిగింది. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నంద్యాలలో ఎగురవేయడానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందర్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన ప్రజా సంక్షేమ పరిపాలన అభివృద్ధికి ఆకర్షితులైన వీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా నంద్యాల ప్రజలకు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసిన సేవా కార్యక్రమాలు నంద్యాల పట్టణ అభివృద్ధి శరవేగంగా చేపట్టారని, మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. వైఎస్ఆర్ పార్టీలో చేరిన వారందరూ నేటి నుండి శిల్పా కుటుంబ సభ్యులని, ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల వ్యవధి మాత్రమే ఉందని, ప్రతి ఒక్కరూ తమ శక్తి వంచన లేకుండా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారు చిరంజీవి, ఓబులేసు, హుస్సేన్ రెడ్డి మరియు 50 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. నేను ఇలా 5 ఏళ్ల నుండి తెలుగుదేశం పార్టీలో తెలుగు మహిళా ఉపాధ్యక్షులుగా జిల్లా చేశాను. అక్కడ ఎంత చేసినా నాకంటూ ఉపయోగం అంటూ ఏం లేకపోయింది. చాలా కృషి చేశాను. కానీ మన శిల్పా సార్ వాళ్ళు ఫస్ట్ నుండి నాకు తెలుసు. వాళ్ళ మీద నమ్మకంతో వాళ్ళు ఎప్పుడైనా నాకు మేలు చేస్తారన్నట్టు ఈ పార్టీలోకి రావడం జరిగింది. నేను ఈ పార్టీ కోసం మన శిల్పా రవీంద్ర కోసం కూడా కష్టపడి కృషి చేస్తాను. నా తరఫున ఎంతమంది వాళ్ళతో గెలిపించే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు ఉప్పరిపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలు ఎన్ఎండి రియాజ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మే నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ముందుగా వీరందరినీ వైఎస్ఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువలను కప్పారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు కేవలం 12 రోజులు మాత్రమే సమయం ఉందని, ఈ కొద్ది సమయంలో యువత తమ శక్తి వంచన లేకుండా వైఎస్ఆర్ పార్టీ విజయానికి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందర్ రెడ్డిని గెలిపించేందుకు శాయశక్తుల కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసిన అభివృద్ధి సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్ఆర్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. నేటి నుండి శిల్పా కుటుంబంలో మీరంతా సభ్యులని, మీకు ఎల్లనెలలా అండగా ఉంటామని, సమస్యలను పరిష్కరిస్తారని భరోసానిచ్చారు. ప్రధానంగా నంద్యాల ఓల్డ్ టౌన్ ప్రాంతాన్ని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేశారని తెలిపారు. ప్రత్యర్థి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ 21 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా నంద్యాలకు అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదని, తన హయాంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పే పరిస్థితిలో ఆయన లేరన్నారు. నేడు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా టీడీపీ నేతలు మోసపు వాగ్దానాలతో ప్రజల వద్దకు వస్తున్నారని, వారి బూటకపు మాటలను నమ్మవద్దని ప్రజలను కోరారు. మే నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందర్ రెడ్డిలను తాను గుర్తుపై ఓట్లు వేయించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో కళ్యాణ్, ఇమ్రాన్, మాబాషా, చక్రి, రాజు, ఎజాజ్, మాబాషా, ఆఫ్రిద్, ఆకాష్, నాయుడు, నాగార్జున, చిన్న, అల్తాఫ్, జాకీర్, సాయి, ఉదయ్, దస్తగిరి, రాము, భాస్కర్, శ్రీను తదితరులు ఉన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో అమలు చేయలేని, విశ్వసనీయత లేని చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మవద్దని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సత్యమణి నాగిని రవి సింగారెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం సాయంత్రం నంద్యాల పట్టణంలోని 6వ వార్డులో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ పురందర్ కుమార్, మాజీ కౌన్సిలర్ భీమినిపల్లి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి మరియు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల గురించి వివరిస్తూ ఎన్నికల కరపత్రాలను ప్రజలకు అందజేసి తాను గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు టీడీపీ చేయబోయే సంక్షేమ కార్యక్రమాలపై 2014లో చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని, ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయారని, అటువంటి విశ్వసనీయత లేని చంద్రబాబు నాయుడును నేడు ప్రజలు నమ్మవద్దని తెలిపారు.
ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో సాధ్యం కాని పథకాలు ఉన్నాయని సాధ్యాలు చూసుకోకుండా ప్రజలను మోసం చేసేందుకు మీ ముందుకు వస్తున్న టీడీపీ నాయకుల మోసపు బూటకపు మాటలను నమ్మవద్దని కోరారు. నంద్యాల అభివృద్ధిలో భాగంగా కేవలం 3 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శరవేగంగా అభివృద్ధి చేపట్టారని, మరోసారి ప్రజలు అవకాశం కల్పించాలని, నంద్యాలను మరింత అభివృద్ధి చేస్తారని తెలిపారు. మే నెల 13వ తేదీ నిర్వహించనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, రాష్ట్రంలో జగనన్నను సీఎం చేయాలని, అందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సురేందర్, రవి, రమిజా, నాగేష్, చంద్ర, నారాయణ, మరియమ్మ, అలీ, ఆరిఫ్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నంద్యాల ఓల్డ్ టౌన్ నడిగడ్డ 3వ వార్డు పరిధిలో వార్డు కౌన్సిలర్ సమ్మత ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సత్యమణి నాగిని రవి సింగారెడ్డి మరియు ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామని, భారీ మెజారిటీ లభించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. వార్డులో స్థానిక ప్రజల స్పందన అద్భుతంగా ఉందని, వార్డు ప్రజలు చూపుతున్న ఆదరణ, ఆప్యాయత చూస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న ప్రజలకు చేసిన మంచి స్పష్టంగా తెలుస్తుందని నాగిని రవి సింగారెడ్డి పేర్కొన్నారు.
నంద్యాల పట్టణం నడిగడ్డలో గడప గడపకి మేము ప్రచారం చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి తరఫున. ఇక్కడ ముందు ఒక 10 ఏళ్ల క్రితం నాకు అందరు చెప్పేవారనమాట, నడిగడ్డ అంటే అది టీడీపీ అడ్డా అని. ఈరోజు టీడీపీకి ఇక్కడ దాఖలాలే లేవు. ఎక్కడ చూసినా ఫ్యాన్ హవానే ఉంది. దీనికి కేవలం కారణం మన జగనన్న ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, అలానే సంక్షేమం కూడా. ఇది సమతులాల్లో ఈరోజు ఉండడం వల్లనే ఈరోజు మరి ఫ్యాన్ గాలి అంతగా ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, ఈరోజు నంద్యాలలో మేము పోరాడేది గెలుపు కోసం కాదు, కేవలం మెజారిటీ కోసం మాత్రమే. అది ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలతో దగాపడ్డా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరోసారి ఎన్నికల్లో తరిమి కొట్టడానికి తమ విలువైన ఓటు అనే అస్త్రాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉండాలని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం గోస్పాడు మండలం సామవరం గ్రామంలో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, డాక్టర్ రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానంద రెడ్డి కుమారుడు పోచ జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇటీవల జగనన్న విడుదల చేసిన మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను అందజేసి ఎన్నికల్లో కూటమిని తరిమి కొట్టాలని, రాష్ట్రంలో నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేయడానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని కోరారు. ఈ సందర్భంగా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ 2014 మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చిన పాపాన పోలేదని పేర్కొన్నారు. జగనన్న మాటిస్తే నిలబెట్టుకోవడం తన నైజమని, ఇచ్చిన మాటను తుంగలో తొక్కడం చంద్రబాబు లక్షణమని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో, నిజాయితీతో, అవినీతికి తావు లేకుండా 100% ప్రజలకు మేలు జరిగేలా చేయడం జగనన్న లక్షణమని తెలిపారు. వందల కొద్ది హామీలను గుప్పించి వాటి ద్వారా ప్రజలను ఎన్నికలప్పుడు ఆకర్షించి గద్దెనెక్కి పట్టించుకోకపోవడం చంద్రబాబుకు తెలిసిన విద్య అని అన్నారు. విశ్వసనీయతకు మారు పేరు జగనన్న అయితే చంద్రబాబు వంచనకు పేరుగన్నారని చెప్పారు. ఇటువంటి చంద్రబాబును కూటమి పార్టీలను రానున్న ఎన్నికల్లో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానంద రెడ్డిని దాని గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోస్పాడు జేసీఎస్ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి, డాక్టర్ రాకేష్ రెడ్డి, జూపల్లె ప్రభాకర్ రెడ్డి, జూపల్లె జనార్దన్ రెడ్డి, శంకర్ రెడ్డి, ఎంపీటీసీ ఐజయ్య, సర్పంచ్ బోరెడ్డి గోవిందారెడ్డి, వేమూరి శ్రీనివాసరావు, ప్రకాశం, గోవిందు, బోరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, జింకల శివకృష్ణ, సురేశేఖర్, విజయుడు, ప్రకాశం, కంబయ్య, ఓబులేసు, హుస్సేని, శివనాగేంద్ర, చిన్న రాజన్న, కొత్తపల్లి పెద్ద అంకన్న, నడిపి సుంకన్న, సంజీవరాయుడు, నాగరాముడు, దేవసాయం, బజార్ వాసు, జమాలయ్య మరియు గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సచివాలయం 40 లక్షలతోటి, హెల్త్ సెంటర్ 17.5 లక్షలతోటి, అదే రకంగా ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాం, గ్రావెల్ రోడ్లు కూడా ఏర్పాటు చేశాం. మొత్తం కలిపి సంబవరం గ్రామంలో 2,25,00,000 రూపాయలని ఈ రోజు ఖర్చు పెట్టామని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతూ ఉన్నా. మరి ఎందుకు మీకు ఇవన్నీ ముందు చెప్పాల్సి వస్తుందంటే, మనం అధికారం చేపట్టిన తర్వాత జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అనే విషయం అందరికీ తెలుసు. ఈ రోజు ప్రతి అక్క చెల్లమ్మకి, ప్రతి అవ్వాతాతకి అందరికి కూడా అమ్మఒడి, చేయూత, చేదోడు, ఆసరా, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, ఇంటికాడికి పెన్షన్, ఇంటికాడికి రేషన్, ఇంటికాడికి వాలంటీర్లు, గ్రామాల్లో సచివాలయాలు, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాల్సిన పనిలో మీరు అన్ని కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీకు ఇవన్నీ కూడా ఉన్నాయా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా.
ఈ రోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం నాయకులు సంక్షేమం మాత్రమే జరుగుతుంది, అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇందాక నేను చెప్పినటువంటి పనులు మనం గ్రామంలో చేశామని చెప్పి ఈ రోజు మనం చెప్తూ ఉన్నాం. మరి గతంలో గాని ఈ రోజు గాని తెలుగుదేశం నాయకులు పర్యటించినప్పుడు ఎప్పుడైనా సరే మీ గ్రామానికి ఎన్ని పనులు చేశామో అని చెప్పేసి ఎక్కడైనా చెప్పుకోగలుగుతున్నారా? లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా సరే 14 సంవత్సరాల పాటు ఆయన చేసిన పనులని చెప్పుకొని, లేకపోతే నేను ఇంత అభివృద్ధి చేసినా, ఇంత సంక్షేమం చేసినానని చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? మరి ఒకవైపు ఏమో జగనన్న చేసిన దాని గురించి చెప్పి మీ ఇంటికి మేలు జరిగితేనే మాకు ఓటేయండి అని చెప్పి ఈరోజు ధైర్యంగా అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి మభ్యపెట్టే మాటలు చెప్పడానికి తెలుగుదేశం నాయకులు ఈరోజు మీ ముందుకు వస్తా ఉన్నారు. మరి జగనన్న మోసపూరితమైన హామీలు ఇయ్యడనే విషయం మీరు చూశారు. గత 5 సంవత్సరాలలో ఈ రోజు చెప్పినవన్నీ కూడా 99% హామీలు నెరవేర్చి మరొకసారి మీ ముందుకు రావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారేమో అసాధ్యమైన హామీలన్నీ కూడా జగనన్న ఏం చేశాడో, జగనన్న అమ్మఒడి పెడితే అదే దాన్ని తల్లికి వందనం అని చెప్పి పేరు మార్చి నేను జగనన్న కంటే ఎక్కువ ఇస్తానని చెప్తా ఉన్నాడు. జగనన్న రైతు భరోసా పెడితే అదే పథకాన్ని తీసి అన్నదాత సుఖీభావ అని చెప్పి నేను జగనన్న కంటే ఎక్కువ ఇస్తానని చెప్పి మాట్లాడుతాను. మరోవైపు ఏమో రైతులకి రుణమాఫీ చేస్తానని చెప్పి గతంలో మోసం చేశాడు. అక్క చెల్లెమ్మలకి రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడు. ఈ రోజు సాధ్యం కాని హామీలన్నీ కూడా ఇస్తూ ప్రజల్ని మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీరు ఒకటే ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఆఖరి ఎలక్షన్ అని చెప్తా ఉన్నారు. ఆఖరి ఎలక్షన్ అంటే దాని అర్థం మరొకసారి మిమ్మల్ని ఓట్లు అడగాల్సిన అవసరం లేదు నాకు అని చెప్పేసి చెప్పకనే చెప్తా ఉన్నాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల మండలం భీమవరం గ్రామంలో టీడీపీ అభ్యర్థి ఫరూక్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మాదిరెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి, భీమవరం గ్రామ నాయకులు వెంకటేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, వహబు, మాజీ ఎంపీటీసీ సుభాని, నాగరాజు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.